ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తూర్పుగోదావరి జిల్లాలో నిరసనలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి. రాజానగరం నియోజకవర్గ హౌసింగ్ బోర్డు కాలనీలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉండటంతో మహిళలంతా అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు జక్కంపూడి విజయలక్ష్మి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. మహిళల మాన ప్రాణాలు కూడా రక్షణ ఉండే పరిస్థితి లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఈ పరిస్థితిని తీవ్రంగా నిరసిస్తూ రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. మేడం చెప్పండి, ప్రస్తుతం రాష్ట్రంలో ఏ రకంగా ఉంది పరిస్థితి? ఏ రకంగా చూసుకున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? చాలా భయానకంగా ఉంది. అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, అభిమానులు, లేకపోతే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేసి, అంటే ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఎవరు వైఎస్ఆర్సీపీ పేరు ఎత్తకూడదు అనేటటువంటి ఆలోచనతో నడుపుతున్నారు. రియల్గా వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల్లా లేదు, ఖచ్చితంగా ఏదో మోసం చేసి నెగ్గుంటారు. అందుకే భయంతో వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఇప్పుడు మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటి గురించి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ప్రశ్నిస్తానన్న వ్యక్తి కూడా ఒక మాట మాట్లాడే పరిస్థితి లేదు. కేవలం ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నేతల నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు జరుగుతున్నాయి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీడియాను కూడా వదలట్లేదు, వాళ్ళ మీద కూడా దాడులు చేసే ప్రయత్నం జరుగుతుంది. యాక్చువల్గా మనకి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రామాణికంగా భారతదేశంలో పరిపాలనకి, కానీ ఎక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి తూట్లు పడుస్తూనే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి అన్నది ఏం కనిపిస్తుందంటే మహిళల మీద జరిగేటటువంటి అత్యాచారాలు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతి వనరులు దోచుకోవటం, ముఖ్యంగా ఇసుక మేటలు ఉండి గతంలోను, ఇవాళ పర్వతాలు వచ్చినాయి. మట్టి ఏ రకంగా తోలికిపోతారంటే అరంగా రాజానగరం ఎమ్మెల్యే గారు అయితే ఎవడకు కాలుతాడు తోసుకుపోండి అంటున్నాడు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ చేత నాకేమిస్తారని అడుగుతున్నాడు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు దాచుకో ఇదే నినాదంతో ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నడుస్తున్నాయన్న విషయాన్ని జక్కంపూడి విజయలక్ష్మి స్పష్టంగా చెప్తున్నారు. ప్రధానంగా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తానందో ఆ హామీలు అమలు చేయలేక కేవలం ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష మీడియా మీద దాడి చేసే ప్రయత్నం, ఇప్పుడు జరుగుతున్న సాక్షి మీద జరుగుతున్న దాడులు కూడా దీనికి నిదర్శనమని జక్కంపూడి విజయలక్ష్మి చెప్తున్నారు. రాజానగరం నియోజకవర్గం నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.